మీరు చాలా స్వీపింగ్ రిమార్క్ అది. అంటే దళితుడికి స్థానం లేదు అంటే. కడియం శ్రీహరి గారు తెలుగుదేశంలో ఉన్నంత వరకు ఆయన దళితుడు. అంటే ఒక్క నిమిషం ఉండండి. తెలుగుదేశంలో ఉన్నంత వరకు ఆయనేమో దళితుడు, మీ దగ్గర ఉంటే దళితుడు, బయటికి వెళ్తేమో దళితుడు కాదు ఆయన. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే కడియం శ్రీహరిని మా వాళ్ళు ప్రశ్నించిన మాలా మాదిగలకు ఇవాళ దళితులు అని అంటే మెజారిటీ సెక్టర్ ఏవైతే ఉందో మాలా మాదిగ ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ లేరే, అంటే మహిళలు లేరే. అట్లా కాదండి. కడియం శ్రీహరి గారు మీ దగ్గర ఉన్నంత వరకు ఆయన మీ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ 9 ఏళ్ళు మంత్రిగా పనిచేసినప్పుడు ఈ ప్రస్తావన ఆయనే చెప్పుకున్నాడు. ఈ ప్రశ్న ఉత్పన్నమైన సందర్భం లోపల కడియం శ్రీహరి గారు నేను మాలా కాదు మాదిగ కాదు నేను సబ్ ఆయన కాస్ట్ అనేటువంటిది చెప్పడం జరిగింది. దళితుడు అయినా ఇప్పటికైనా నేనేమంటున్నానంటే మెజారిటీ వర్గాలైన ఇవాళ మాలా మాదిగ ఎంఆర్పిఎస్ అనేటువంటిది వచ్చింది. ఎందుకు వచ్చిందండి అంటే వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ యొక్క అవకాశాలు. మీరు బుచ్చలం గారు తెలుగుదేశం పార్టీ ఏంటంటే తమ దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాం, బయటికి వెళ్తే ఒక రకంగా మాట్లాడటానికి పెద్ద ఉదాహరణ కడియం శ్రీహరి గారు. ఇవాళ వరకు వర్గీకరణ జరగలేదు. దళితులను దళితులుగానే చేస్తున్నారు. వాళ్ళు మాలైనా మాదిగైనా రెల్లి కానివ్వండి మిగతా ఉపకులాలైనప్పటికీ కడియం శ్రీహరి గారికి వాళ్ళ ఉప ముఖ్యమంత్రి ఇచ్చి గౌరవించాడు ఆయన. మీ దగ్గర ఉన్నప్పుడు దళితులకు ఎవరు కాంగ్రెస్లో ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం ఉంది, కానీ తెలుగుదేశంలో అటువంటిది జరగలేదు. కానీ ఇవాళ ఆయన బయటికి వెళ్ళాడు కాబట్టి ఆయన్ని మీరు దళితుడు కాదు అనేటువంటిది ముద్ర వేయడం అనేటువంటిది చాలా అన్యాయం. నేను ఏమంటున్నానంటే దళితుడు కాదు అనేది అప్పుడు ఆయనే దళిత కులంలో ఉపకులంలో సంబంధించినటువంటి వ్యక్తిగానే తెలుగుదేశం పార్టీ ఆదరించింది, ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ ప్రశ్న ఉత్పన్నమైనటువంటి క్రమం లోపల ఇవాళ వీళ్ళు అడుగుతున్నటువంటి క్రమం లోపల ఎస్సీలలో మాదిగలకు మాలలకు లేని మంత్రివర్గంలో అవకాశం లేదు అనేటువంటిది జరిగినప్పుడు వాళ్ళకి ఇవ్వలేదు అనేటువంటి దళితుడు కాదు అని మేము అనలేదే. ఈ సామాజిక వర్గానికి వదిలిపెట్టండి. ఇప్పుడు ఆంధ్రాలో కూడా దాదాపు 12% మంది ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి మైనార్టీ కూడా ఇవ్వాలి. సరే, ఆ విషయం పక్కన పెడదాం. ఇవాళ అంటే యాజ్ ఏ తెలుగుదేశం పార్టీగా మీరు 2019లో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అంటే మీకు బీజేపీ సహకరించట్లేదు. ఇటీవల కాలంలో బీజేపీ వాళ్ళు తెలంగాణ నుంచి కొంతమందికి పదవులు ఇవ్వడానికి కూడా వాళ్ళు అడ్డుపడుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం దగ్గర. ముఖ్యంగా మోతుపల్లి నరసింహులు గారికి గవర్నర్ వస్తుంది అని అనుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ వాళ్ళు అడ్డుపడుతున్నారు అనేటువంటిది వ్యాఖ్య వినపడుతుంది. అది మీ పార్టీలో చర్చగా వచ్చిందా, మీ దృష్టికి వచ్చిందా? దాని మీద ఏ విధంగా స్పందించబోతున్నారు? ఇవాళ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీ అనేటువంటిది కూడా దానిలో కొల్యూషన్ గవర్నమెంట్ లోపల భాగస్వామ్య పార్టీ. ఇవాళ కొన్ని సందర్భాల్లో ఒక విధమైనటువంటి మాటలు కేవలం కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. దీనికి రికార్డ్ అనేటువంటిది ఎక్కడా లేదు. నిన్న మోడీ గారు కూడా బ్రహ్మానందరెడ్డి గారు గెలుపొందగానే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అభ్యర్థి గెలుపొందినందుకు అభినందనలు అంటే వాళ్ళు కూడా గౌరవంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మేము కూడా గౌరవంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం రాజకీయ స్వార్థంతో మాట్లాడదామా అని అంటే ఎవరి బలం ఎంత, ఎవరిని అభిమానిస్తారు, నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరి మద్దతుతో గెలిచినాయి అనేటువంటిది ఒక్కసారి మనము తెలుసుకుంటే తెలుస్తుంది. ఇవాళ మీరు విక్రమ్ గారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీకున్నటువంటి అవగాహనతోటి తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండానే ఉప్పల్లో గెలవగలుగుతారా? ఈరోజు మన ఇక్కడ ఖైరతాబాద్లో గెలవగలుగుతారా? ముషీరాబాద్లో గెలుగుతారా? మా శ్రేణులన్నీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తే కదా వాళ్ళు గెలిచింది. వాళ్ళ గెలుపు కోసం మేము పనిచేసాము. మేము గెలుపు కోసం కూడా బీజేపీకి సంబంధించినటువంటి కొన్ని ఓట్లు పనిచేశాయి. కూర్చొని ఎందుకు పరిష్కరించుకోవాలా? అది నేనేమంటున్నానంటే కొంత అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి మాట వాస్తవము. కొన్ని కార్యక్రమాలు కలిసి చేయడం జరిగింది, కొన్ని ఎన్నికల లోపల కలిసి పోటీ చేయడం జరిగింది, కొంతమంది వ్యక్తులతోటి కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. నేనేమంటున్నానంటే వరంగల్ ఎన్నికల లోపల కలిసే పోటీ చేసాం, దాని తర్వాత మేము ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. సరే చేయండి అని అంటున్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం వస్తుంది. మా అధ్యక్షుల వారు ఏమన్నారు, పొత్తుల విషయం ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీగా పొత్తులు అనేటువంటిది ఎప్పుడు నిర్ధారణ అవుతుంది? ఎన్నికల కంటే ముందు. ఇవాళ ఏమున్నా కానీ అభివృద్ధి కార్యక్రమం పట్లనో అధికారంలో ఉన్నటువంటి పార్టీ
పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ప్రజా సమస్యల గురించి పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రమం లోపల నా క్వశ్చన్ ఏంటంటే మోత్పల్లి నరసింహులు గారికి కానివ్వండి లేదా కొద్దిమంది మోత్పల్లి నరసింహులు గారికి గవర్నర్గా అవకాశాలు వస్తున్నాయి, పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే వారికి ఈ గవర్నర్గా అవకాశాలు వస్తాయి. అంటే స్థానిక బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు అనేటువంటిది అవన్నీ ఊరికే అవన్నీ దానికి ఎక్కడ ఆధారాలు లేవు. ఆ ఆధారాలు లేని వాటికి మనం మాట్లాడడం అవసరం లేదు. సో అంటే డెక్స్ ఆర్ క్లియర్డ్, ఆయన గవర్నర్ కాబోతున్నాడు. ఇంకా మరికొంతమందికి ఏమైనా పదవులు వచ్చే అవకాశం రావచ్చు. అది మేబీ అక్కడ ఉన్నటువంటి అధిష్టాన వర్గం నిర్ణయం చేసుకున్న తర్వాత వాళ్ళు పదవులు అనేటువంటిది, నామినేటెడ్ పదవులు అనేటువంటి వచ్చే క్రమం లోపల న్యాచురల్గా ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి, అవకాశాలు ఇస్తారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.